బెంగళూరులో ఏపీ యువతిపై దారుణం జరిగింది. గదిలోకి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు యువకుడు. అయితే మృతురాలు అన్నమయ్య జిల్లా బిక్కమ్మానిపల్లికి చెందిన దేవిశ్రీగా గుర్తించారు. అయితే ఈ అమ్మాయి బెంగళూరులోని ఆచార్య కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోందట. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పెద్దకొండమారికి చెందినటువంటి గోవర్ధన్తో దేవిశ్రీకి పరిచయం ఏర్పడింది. అయితే ఆదివారం ఫ్రెండ్ గదిలోకి వెళ్ళింది దేవిశ్రీ. గోవర్ధన్ ఆ తర్వాత దేవిశ్రీ తల పగలగొట్టి చంపేశాడన్నట్టుగా తెలుస్తోంది. గోవర్ధన్ అక్కడి నుంచి పరారైపోయాడు. తనకు బతకాలని లేదని తన కోసం వెతకొద్దంటూ ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు గోవర్ధన్. అయితే మాదానాయక హల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి కేసు నమోదైంది. గోవర్ధన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక్కడ కనిపించేటువంటి ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయి దేవిశ్రీ. సో కింద ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి గోవర్ధన్. సో బెంగళూరులోని ఆచార్య కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఈ దేవిశ్రీకి చిత్తూరు జిల్లా పెద్దకొండమారికి చెందినటువంటి గోవర్ధన్కి మధ్య పరిచయం ఏర్పడిందట. అయితే ఆదివారం రోజున ఫ్రెండ్ గదిలోకి వెళ్ళింది దేవిశ్రీ అండ్ గోవర్ధన్ కూడా ఒక ఫ్రెండ్ రూమ్కి వెళ్ళారట. ఈ నేపథ్యంలో దేవిశ్రీ తల పగలగొట్టేసి ఆ అమ్మాయిని హతమార్చి అక్కడి నుంచి గోవర్ధన్ పరారైపోయాడు. అటు ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాడంట, నా గురించి వెతక్కండి, నేను ఇక మీకు దొరకను, నా గురించి పట్టించుకోకండి అని చెప్పి. అయితే ప్రస్తుతానికి ఈ సంఘటన పైన మాదనాయక హల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోవర్ధన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే దేవిశ్రీని హతమార్చడం గల కారణం ఏంటి? దేవిశ్రీ తనకు పరిచయం ఉన్న వ్యక్తే. మరి దేవిశ్రీని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది ఆ యువకుడు? దేవిశ్రీపై ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కుట్ర పన్నాల్సి వచ్చింది? దేవిశ్రీని అమ్మాయిని ఎందుకు ఒక గదిలోకి తీసుకువెళ్ళి, తన ఫ్రెండ్ గదిలోకి తీసుకువెళ్ళి ఇంత దారుణంగా తలపై బండరాయితోనో లేకపోతే ఉన్నటువంటి కొన్ని వస్తువులతోనో పగలగొట్టి ఎందుకు తన తలని బాది హతమార్చాల్సి వచ్చింది? సో గోవర్ధన్ దేవిశ్రీకి మధ్యనటువంటి ఆ పరిచయం ఎటువంటిది? ఇవన్నీ విషయాల్లో ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు కొంత ఈ సంఘటనలో మరణించింది. గోవర్ధన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. మరి ఎక్కడికి పారిపడి అన్ని విషయాలపైన పోలీసులు కొంత విచారిస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ప్రజెంట్ దేవిశ్రీ అనేటువంటి ఈ అమ్మాయి మరణానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ గోవర్ధన్ అనే వ్యక్తి ఎవరు? వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏంటి? ఎందుకు ఆయనతో పాటుగా ఒక గదిలోకి వెళ్లాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి విషయం పైన? ఏదైతే పూణేకు చెందినటువంటి ఒక విద్యార్థిని బెంగళూరులో చదువుకుంటూనే తన స్నేహితురాలు రూమ్ లో ఆమె కూడా ఉంటున్నట్టు అక్కడే ఉంటూ చదువుకుంటుంది. అయితే మదనపల్లికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తున్నాడో ఆయన తన ఎన్నో ఏళ్ళుగా కొంచెం రోజులుగా కూడా రైట్. దేవిశ్రీ అనేటువంటి ఈ అమ్మాయి అక్కడే ఆచార్య కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోందట. చిత్తూరు జిల్లా కొండమారిపల్లికి చెందినటువంటి గోవర్ధన్తో ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. సో ఆదివారం రోజున, అంటే 2 days బ్యాక్, 2 రోజుల క్రితం ఈ అమ్మాయి అండ్ గోవర్ధన్ ఇద్దరూ కలిసి ఒక ఫ్రెండ్ గదిలోకి వెళ్ళారట. అదే గదిలో దేవిశ్రీ తలని పగలగొట్టి హతమార్చాడు. ఆ అమ్మాయిని కొంత చంపేశాడు ఈ గోవర్ధన్ అనేటువంటి యువకుడు. సో ఈ గోవర్ధన్ అనే యువకుడికి ఆ అమ్మాయిపై ఎందుకు ఇంత కక్ష? అంటే ఒక పర్సనల్ రూమ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తల పగలగొట్టేసి ఆ అమ్మాయిని హతమార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇదే విషయాలపైన అటు ఇరు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సురేష్, సో ప్రజెంట్ దేవిశ్రీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? దేవిశ్రీని ఎందుకు గోవర్ధన్ అనేటువంటి ఆ యువకుడు హతమార్చాల్సి వచ్చింది? సో గోవర్ధన్కి దేవిశ్రీకి మధ్య పరిచయం ఎటువంటిది? ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి యువతి దారుణ హత్య కేసు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే మదనపల్లి చెందినటువంటి రామసముద్రం మండలం బిక్కినపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీదేవి. ఈ అమ్మాయి చదువుకుంటూ బెంగళూరులో ఉంటుంది. తన ఫ్రెండ్ తో పాటు ఈ అమ్మాయి కూడా అక్కడే రూమ్ తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఈ గోవర్ధన్ అనేటువంటి వ్యక్తి అనేక రోజులుగా కూడా ఆ అమ్మాయిని ప్రేమ వ్యవహారంతో కూడా విసిగిస్తున్నాడు అన్నది కూడా సమాచారం అయితే మనకు అందుతుంది. పూర్తిగా ఆ అమ్మాయికి ఏమో 21 సంవత్సరాల వయసు కలిగినటువంటి పరిస్థితి, ఇతనేమో 30 సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి వ్యక్తి. ఏ రకంగా కూడా వాళ్ళకు ఒక సామాజిక వర్గం కాదు, అదే రకంగా ఒకే స్కూల్లో చదువుకున్నటువంటి పరిస్థితులు కూడా లేదు. అయితే ఎలా ప్రేమ ఏర్పడింది, ఎందుకు వెళ్ళి చంపాడు అన్నది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఆ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రేమ వ్యవహారం అయి ఉందా, ఏ రకంగా ఎందుకు చేశారన్నది మాకు అర్థం కాలేదు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మాకు తెలియజేయాలంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే అవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో మొత్తానికి ప్రేమ వ్యవహారం ఉందా? ఏదైతే ఆమె విద్యార్థిని కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత తన స్నేహితురాలు రూమ్ లో ఉన్నటువంటి తరుణంలో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆ స్నేహితురాలు కూడా ఉన్నటువంటి ఆ స్నేహితురాలు బయట వెళ్ళడం, ఆ తర్వాత ఇతను ఎవరైతే గోవర్ధన్ అనే వ్యక్తి
రూమ్కి వెళ్ళడం, రూమ్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయి మీద ఒకసారి దాడి చేసి చంపైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక చెందినటువంటి పోలీసులు కూడా అతను గాలిస్తున్నట్టుగా తెలిసింది. తాజాగా మనకు సురేష్ ఇక్కడ దేవిశ్రీ గోవర్ధన్ ఆ తల్లిదండ్రులకు ఎప్పుడైనా చెప్పుకుందా గోవర్ధన్ లా ఇబ్బంది పెడుతుండేవాడు, టార్చర్ చేస్తున్నాడు, ప్రేమని వెంట పడుతున్నాడని ఆ అమ్మాయి ఎప్పుడైనా తల్లిదండ్రులకు చెప్పిందా? ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు అసలు ప్రేమ వ్యవహారం మా కూతురు అలాంటిది ఏమీ లేదన్నది వాళ్ళ తల్లిదండ్రులు అదే రకంగా బంధువులు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే మా అమ్మాయి అటువంటిది కాదు, అటువంటిది ఏదైనా సమస్య ఉంటే కూడా మాకు చెప్పేది, కానీ మాకు అయితే ఏం చెప్పలేదంటూ కూడా బంధువర్గం అయితే తెలియజేస్తున్నారు. మనసు అయితే ఈ యొక్క గోవర్ధన్ అనేటువంటి వ్యక్తి మాత్రం అనేక రోజులుగా విసిగిస్తున్నాడు, ప్రేమ పేరుతోటి టార్చర్ చేస్తున్నాడు అన్నటువంటి వాదన పోలీసుల ద్వారా కొంత సమాచారం అయితే మనకు అందుతుందని చెప్పాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే గోవర్ధన్ అన్న వ్యక్తి కూడా ఈ హత్య చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను, నా డెడ్ బాడీ కూడా మీరు ఆ చెరువు దగ్గర దొరుకుతుంది, కలెక్ట్ చేసుకోండి అని చెప్పినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే ఆ ఫోన్ చేసిన తర్వాత పూర్తిగా అతను తేడా మాత్రం తెలియరాలేదు. పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే అతను ఎక్కడున్నాడన్న పనుల్లో మాత్రం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఎవరైతే ఆ గోవర్ధన్ అనేటువంటి ముద్దాయి ఉన్నాడో అతను వర్షం కూడా వాళ్ళు మాకు ఫోన్ చేశారే కానీ ఏం జరిగింది, అసలు ఎక్కడున్న పోలీసులు అరెస్ట్ చేశారా, ఎక్కడున్నారు అన్నట్టు సమాచారం మాకు లేదు అనేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఇది ప్రేమ వ్యవహారం అంటే మేము నమ్మం, ఎందుకంటే మా అమ్మాయి అటువంటిది కాదు, చదువుకుంటుంది, గుణవంతరాలు, మా ముందు ఎప్పుడు రైట్. అయితే గోవర్ధన్ అనే వ్యక్తి పదే అమ్మాయి వెంట పడుతూ ఉండేవాడు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్నేహితురాలు కానివ్వండి పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తోంది. కానీ దేవిశ్రీ ఏ రోజు కూడా తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. సో దేవిశ్రీ అక్కడ ఆచార్య కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది, వేరే ఒక ఫ్రెండ్తో కలిసి అక్కడ రూమ్ తీసుకొని ఉంటుంది. సో గోవర్ధన్ ఆదివారం రోజున ఆ గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి తల పగలగొట్టేసి అమ్మాయిని హతమార్చి అక్కడి నుంచి పారిపోయాడు. సో అటు కుటుంబానికి గోవర్ధన్ కుటుంబీకులు కూడా ఫోన్ చేసి నా కోసం వెతకండి, నేను దొరకనిక మీకు, నేను ఇక బతకాలం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. సో ఆ అమ్మాయిని ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, సో అమ్మాయిని ఎందుకు దాడి చేశాడు, సో ఈ ఈ పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. సో ప్రస్తుతానికి కర్ణాటక మదనహకాలికి చెందినటువంటి పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. కేసు నమోదైంది. సో ప్రస్తుతానికి దేవిశ్రీకి సంబంధించిన కుటుంబీకులు పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా పోలీసుల విచారణ మరింతగా బయటపడే అవకాశం ఉంది. ఇంతకీ ఆ గోవర్ధన్ ఎక్కడికి పారిపోయాడు ఏంటనేది పోలీసుల విచారణలో తేటతలేమే అవకాశం ఉంది.